ఆ ఆలోచనను అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హంద్రీ నీవా 6 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. అసాధ్యం అనుకున్నారు, సుసాధ్యం చేశాం. 14, 19, 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. అది ఇక్కడి నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతా నా రాయలసీమ అంటాడు. ఏం రాయలసీమ నాకు అర్థం కాదు. నేను కూడా రాయలసీమలో పుట్టా. ఎన్టీఆర్ కూడా ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాడు. నిజమైన నాయకులం ఇక్కడ ఈ ప్రాంతం కోసం పనిచేసి కడాన పులివెందలకు నీళ్లు ఇవ్వలేకపోతే ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు మొన్న మనం వచ్చిన తర్వాత పులివెందలకు నీళ్లు ఇచ్చాం. ఇక్కడ గొడ్డలి, పులివెందల్లో రక్తపాతం. ఇక్కడ హంద్రీ నీవా పులివెందలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి. అప్పుడే మా తమ్ముళ్ళు యురేనియా ఉరేసుకొని ఎక్కడ ఇది పులివెందల. ఓకే తమ్ముళ్ళు, నాకు అర్థమైంది. దాని మీద చాలా పోరాటాలు చేశాం. ఆ రోజు స్వాగతం పలికి దాన్ని తీసుకొచ్చి పెట్టించిన వ్యక్తులను అడగాలి మీరంతా పులివెందల్లో. ఓకే, నేను మాట్లాడతాను తమ్ముడు, తప్పకుండా నేను మాట్లాడుతా. ఏం చేయాలి చేద్దాం. కూర్చోండి. ఇప్పుడు యురేనియం ప్లాంట్ ఉంది. నేను మీకు తీసుకొచ్చింది గూగుల్ ప్లాంట్ తీసుకొచ్చా. ఇంకో కియా మోటార్లు తీసుకొచ్చా. వీళ్ళు తీసుకొచ్చింది యురేనియం ప్లాంట్ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అలజడి సృష్టిస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇదే వాళ్ళు చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న మొన్న మీరు చూశారు, నేను ముఖ్యమంత్రి అవుతానే, మళ్ళీ 4వ ముఖ్యమంత్రి అవుతానే 4,000 కోట్ల రూపాయలతో 100 రోజుల్లో హంద్రీ నీవా కాలువ వెడల్పు చేసి లైనింగ్ చేసి చివరి వరకు నీళ్లు తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాం. అనంతపూర్ జిల్లా ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ప్రతి ఒక్క చెరువు నింపుతాం. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఎన్ని సాధ్యం అవుతున్నాయంటే, ఒక పక్క సుపరిపాలన, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఫుల్గా ముందుకు తీసుకుపోవడం, ఇంకో పక్క మీరు చూస్తే అభివృద్ధి పైన ధ్యాస పెట్టడం. మనకుండే నమ్మకంతో ప్రపంచంలో వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే గూగుల్ వచ్చింది. నేను చెప్పాను ఇప్పటికీ 15 బిలియన్లు అంటే 1,40,000 కోట్లు. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఇంకో పక్క రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున మీరు చూస్తే చాలా కంపెనీలు వచ్చే పరిస్థితికి వస్తున్నాయి. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్నాయి. నాకు ఏమాత్రం అనుమానం లేదు, సత్యసాయి జిల్లా రాబోయే రోజుల్లో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటుంది. దాంట్లో అనుమానమే లేదు. దానికి కారణం బెంగళూరు ఎయిర్పోర్టు మనకు ఒక వరం. మన రోడ్డు అయితే బ్రహ్మాండంగా ఒక అర్ధ గంటలో 45 నిమిషాల్లో హిందూపూర్ కాన్స్టిట్యున్సీకి వచ్చేస్తారు, మీ పార్లమెంటుకు వస్తారు, సత్యసాయి జిల్లాకు వస్తుంది. లేపాక్షి ఒక ఫార్స్గా చేసి గందరగోళం చేశారు. ఇప్పుడు మళ్ళీ అన్ని సమస్యలు పరిష్కారం చేసి హిందూపూర్ జిల్లా ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఎలక్ట్రానిక్స్ హబ్ కింద పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం. ఏరోస్పేస్ కింద పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. ఇది కాకుండా ఇంకో పక్కన ఎక్కడికక్కడ డిఫెన్స్ కారిడార్ కింద పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు పెట్టించే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంకో పక్క గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నాం. సోలార్ విండ్ తీసుకొస్తాం.
మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను మొన్న కూడా చెప్పాను, ఎస్సీలకు ఎస్టీలకు ఒక పైసా ఖర్చు లేకుండా 2 కిలోవాట్లు కానీ 3 కిలోవాట్లు కానీ మీరు పవర్ ఇంట్లో పెట్టుకుంటే, మీ రూఫ్ టాప్లో సోలార్ పెట్టుకుంటే అక్కడి నుంచి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. ఒకవేళ మీకు మిగులు కరెంటు వస్తే గ్రిడ్కి ఇస్తే మీకు అదనంగా డబ్బులు ఇస్తాం. ఒకవేళ మీరు గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మీకు అవసరమైతే మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. రైతులు ముందుకు రాగలిగితే మీ పొలంలో మీరు సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే మీరు కావాలంటే నీళ్లు తోడుకోవడానికి, మీ పంట పండించుకోవడానికి మిగిలిన కరెంటు ఉంటే గ్రిడ్కి ఇస్తే డబ్బులు వస్తుంది. మీ ఇంటికి కావాలంటే వాడుకోవచ్చు, మీ వాహనాలకు కావాలంటే ఛార్జ్ చేసుకోవచ్చు. కరెంటు ఛార్జీ కట్టే పరిస్థితే ఉండదు. కారుకు కానీ లేకుంటే మీ ట్రాక్టర్కి కానీ మీ 2 వీలర్కి కానీ ఛార్జ్ చేసుకుంటే దర్జాగా ఫ్రీగా తిరిగే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అవకాశాలు ఇచ్చే బాధ్యత నాది, దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. గడిచిన 17 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు వస్తాయి. రేపు 14 నుంచి 15 2 రోజులు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఉంది. అందులో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ఇప్పుడు చేసుకున్న ఎంఓయూలు 5-6 లక్షలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన మీరందరూ చూశారు, రోడ్లన్నీ పాడైపోయినాయి. బాగుండవలసిన రోడ్లన్నీ గుంతలు దువ్వే పరిస్థితికి వచ్చారు. ఒక్క గుంత కూడా పూడ్చకపోతే నేను వస్తానే వార్ ఫుటింగ్లో అన్ని గుంతలు పూడ్చి రోడ్లన్నీ రిపేర్లు చేసి మళ్ళీ మీకు ఇబ్బంది లేకుండా చేసిన మాట వాస్తవం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ వర్షాలు పడ్డాయి, కొన్ని రోడ్లు దెబ్బతిన్నాయి. ఈరోజు కూడా చెప్పే వచ్చాను, రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా పార్ట్ హోల్ లేకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్కి ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు అవుతున్నాయి, ఇంకో పక్క పెట్టుబడులు వస్తున్నాయి. రాయలసీమలో అయితే మీరు చూసినట్టు ఒక స్పేస్ టెక్నాలజీ వస్తుంది. ఆకాశంలో ఏవైతే మనం సెటిలైట్స్ పంపిస్తున్నామో దానికి కేంద్రంగా ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెట్టే విధంగా తిరుపతి దగ్గర స్పేస్ సిటీనే తయారు చేస్తున్నాం. ఓర్వకల్లో ఈ రాయలసీమలో డ్రోన్ సిటీ పెడుతున్నాం. డ్రోన్లు ఉత్పత్తి చేస్తారు, డ్రోన్లు ఏ విధంగా పనిచేస్తాయి యూస్ కేసెస్ తయారు చేస్తారు. ఇంకో పక్కన డ్రోన్స్ ఏ విధంగా డిఫెన్స్లో యుద్ధానికి పనికొస్తాయో అవి కూడా తయారు చేయడానికి ముందుకు పోతున్నారు. భవిష్యత్తులో మనుషుల కంటే డ్రోన్లు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. రోబోలు వస్తున్నాయి, డ్రోన్లు వస్తున్నాయి. ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మన పొలాలకు తెగులు వస్తే పెస్టిసైడ్ కొట్టే దగ్గర నుంచి, అదే మాదిరిగా సెటిలైట్ ద్వారా ఎలాంటి పంట వేసాం, ఆ పంట ప్రొడక్టివిటీ ఎంత వస్తుంది, దానికి మార్కెట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ముందు చూపుతో ముందుకు పోయే అవకాశం వస్తుంది. నిన్న మీరు చూశారు, సెటిలైట్ ద్వారా మ్యాపులు తీశాం, ఎక్కడెక్కడ నీళ్లున్నాయో చూశాం. అధికార యంత్రాంగానికి నేరుగా సమాచారం పంపించాం. పలానా దగ్గర నీళ్లున్నాయి, ఆ నీళ్లన్నీ తీసేయమని స్పష్టమైన ఆదేశాలు పంపిస్తే గంటల్లో నీళ్లు తీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ ఉపయోగించుకొని మనం ముందుకు పోతా ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో, సంక్షేమంలో, సుపరిపాలనలో పరిగెత్తిస్తా ఉంటే కొత్తగా ఇక్కడ ఒక పార్టీ ఉంది, ఒక ఫేక్ పార్టీ. దాని పేరే ఫేక్ పార్టీ. వాళ్ళకి ఏమీ దొరకడం లేదు, వాళ్ళ జీవితమే ఫేక్ జీవితం.
నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఇక్కడుండే మీ అందరికి ఐడియా ఉంది కదా, వివేకానంద రెడ్డిని చంపిన గొడ్డలి ఎక్కడ కొన్నారో మీకు ఐడియా ఉంది కదా, ఉందా లేదా? ఉందంటే చేయిల పైకెత్తండి. దానిపైన ఆ గొడ్డలితో చంపి ఆ నేరాన్ని నాపైన నేనే ముఖ్యమంత్రిని. నాకే ఆశ్చర్యం వేస్తుంది ఎంత అమాయకుడు ఎట్లా మోసపోయానని. నేను దయాదాక్షిణ్యాలు నేను ఎవరి మీద రాగద్వేషాలతో పనిచేయను. అదే సమయంలో ప్రజలకు నష్టం కలుగుతుందంటే, మీ ప్రాణాలకు మీ ఆస్తికి నష్టం జరుగుతుందనుకుంటే ఎలాంటి వ్యక్తి అయినా ఎలాంటి సమస్య ఉన్నా ఢీ కొట్టడానికి నేను సిద్ధంగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా. ఒకప్పుడు రాయలసీమలో ముఠా నాయకులు ఉన్నారా లేదా? ముఠా కక్షలు ఉన్నాయా లేదా? అనంతపూర్లో హత్య రాజకీయాలు జరిగాయా లేదా? జరిగాయా? ఈరోజు జరుగుతున్నాయా? ఈరోజు ముఠాలు పూర్తిగా అణిచివేసిన వ్యక్తిని పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొహమాటంగా కొట్టాం, పార్టీలు చూడలేదు. అదే మరిగా తీవ్రవాద సమస్య. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, మీ సిద్ధాంతం కరెక్ట్ కాదు, దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుంది, మీరు కూడా జనజీవన స్రవంతికి రండని చెప్పాను. నా మాట వినలేదు. ఆ రోజు మీరు చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల తీవ్రవాద సమస్య ఉండేది, గట్టిగా యాక్ట్ చేశాం. కడాన మీరు చూస్తే తిరుపతిలో 2003లో నా మీద 23 క్లెయిమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నా ప్రాణం కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. ఇది అసాధ్యం. అయితే నా ప్రాణానికి కూడా నేను ఎప్పుడూ భయపడలేదు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణాన్ని ప్రణంగా పెట్టాను తప్ప ఇంకొక పక్క హైదరాబాద్లో కమ్యూనల్ విధ్వంసాలు, నాగరిక ప్రపంచంలో అనాగరికంగా ఒకరినొకరు చంపుకోవడం, ఇదేంటని అడిగితే ఎదురు తిరిగే పరిస్థితి. నిర్మోహమాటంగా యాక్ట్ చేశాను. హైదరాబాదే కాదు, రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాం. మత విద్వేషాలు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటివన్నీ చేస్తే ఆ రోజు మీరు చూస్తే నిద్ర లేసి చూసే